మింగాలనేసి అనేటువంటి ఈరోజు జరిగే కార్యక్రమం. తర్వాత పెద్దవారు 3 మాత్రలు, దాంతోపాటు ఒక ఆల్బెండజోల్ అనే మాత్ర మింగాలి. 1000 మందిని మనము ఈరోజు ఈ మాత్రలు మింగించాలి. ఈరోజు తర్వాత రేపు 18వ తారీఖు 19వ తారీఖు కూడా 3 రోజులు ఈరోజు మింగిన వాళ్ళు పక్కన 2 రోజులు తీసుకోవాలి. మాత్ర కోస్తా జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. అది కూడా మన దగ్గర నర్సాపురము, పాలకొల్లు, మొగల్తూరు ఈ కోస్తా ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేటటువంటి వ్యాధి. కాకపోతే వ్యాధి రాకుండా దానికి సంబంధించి మందులు ఉన్నాయి. మందులు తీసుకుంటే దాన్ని రాకుండా నివారించుకోవచ్చు. అశ్రద్ధ చేస్తే మాత్రము ఆ దోమకాటు వల్ల బోధకాలు వచ్చిన వాళ్ళు మీకు అందరికీ తెలుసు, కాలు ఇంత వాసిపోయి ఏ పనులు చేసుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. కేవలం మందులు వేసుకోవడం ద్వారా ఆ వ్యాధిని పూర్తిగా కూడా నివారించుకోవచ్చు. కాబట్టి ఆ మందు కనుక వేసుకుంటే ఈ వ్యాధి రాకుండా మనం నివారించుకోవచ్చు. ఏ విధంగా అయితే మనం పోలియోకి ప్రతి సంవత్సరం కూడా మందులు వేసి ఆ వ్యాధి రాకుండా పిల్లలందరికీ ఇస్తున్నాము, ఆ విధంగా ఈ మందు ఇచ్చి వ్యాధి రాకుండా చేయొచ్చు. కాకపోతే ఈ మందు పిల్లలకు కాకుండా పెద్దవాళ్ళకు మాత్రమే మనం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 2 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ మందు ఇవ్వరు. 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఇస్తారు. 2 నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి 1+1 2 మాత్రలు ఇస్తాము. ఆ తర్వాత 14 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి 2 చిన్న మాత్రలు, 1 పెద్ద మాత్ర ఇవ్వడం జరుగుతుంది. అందుకంటే పెద్ద ఉన్న వాళ్ళకి 3 చిన్న మాత్రలు, 1 పెద్ద మాత్ర ఇవ్వడం జరుగుతుంది. 4 కూడా వేసుకోవాలి. మందు వేసుకున్న తర్వాత కొంత కడుపు నొప్పి, కాస్త తల తిరగడం అనేది ఉంటుంది. దానివల్ల ఏం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 2-3 గంటల్లో దాని యొక్క ఎఫెక్ట్ తగ్గిపోతుంది. కడుపు తిప్పుతుందని చెప్పేసి ఏదో అవుతుందని చెప్పి ఎవరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఆ మందు ప్రభావం ఉంటుంది ఒక 2-3 గంటలు. కాబట్టి అందరూ కూడా మందు వేసుకుని కాస్త మందు వేసుకుంటే 2-3 గంటలు ఇబ్బంది ఉన్నా జీవితాంతం ఇబ్బంది రాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి వేసుకోవాలి. వాలంటీర్స్ అందరూ కూడా తప్పనిసరిగా వేసేటట్టు చూడండి. సూపర్వైజరీ స్టాఫ్ కూడా తిరగాలి. ఇప్పుడు ఇన్ని మందులు తీసుకొచ్చాము, సబ్ సెంటర్ దాకా పంపించి అక్కడి నుంచి వాలంటీర్స్కి ఇస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ సార్థకత ఎప్పుడంటే ఆ మందులు అందరూ వేసుకున్నప్పుడే. లేకపోతే ఊరికే మామూలుగా ఈ మందులు పంపించడం, అవి వాడకుండా వదిలేయడం లాంటి కార్యక్రమాలు చేసి రేపు పొద్దున ఎవరికన్నా బోధకాలు వస్తే, అంటే రాబోయే కాలంలో బోధకాలు వస్తే ఆ ఏరియాలో సబ్ సెంటర్లో ఉన్న స్టాఫ్ మీద చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. ఎందుకంటే అవాయిడబుల్ డిసీజ్ ఇది మందు వేసుకుంటే ఆగిపోయేటటువంటి వ్యాధి. అది కూడా వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే పూర్తిగా మనం నిర్లక్ష్యం చేసామని అర్థం. అది చేయించాలి. అదేవిధంగా స్కూళ్ళల్లో, కాలేజీల్లో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో, ప్రైవేట్ రెసిడెన్సెస్లో, మన ఆర్టీసీ బస్ స్టాండ్స్లో, రైల్వే స్టేషన్స్లో ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరిని కవర్ చేయాలి. అది ఈరోజు ఎవరైనా మిస్ అయితే రేపు ఎల్లుండి మాపింగ్ అప్ ఆపరేషన్లో కూడా కంపల్సరీగా వాళ్ళని కవర్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, గతంలో ఆ రకమైన ఇబ్బందులు రాకుండా దయచేసి మాత్రం అందరూ కూడా జాగ్రత్తగా చూసుకుని కార్యక్రమం సక్సెస్ఫుల్ కావాలి. ఉద్దేశం ఏంటంటే బోధకాలు రాకూడదు. మళ్ళీ ఇదంతా వెనకరండి అమ్మా, వెనకరండి. ఆవిడ పేరు రాసుకుంటారండి.